ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు పిఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీభవ నిధులకు సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో మీకు డైలీ రెగ్యులర్ కంటెంట్ అనేది మీకు అందించడం జరుగుతుందన్నమాట. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ పైన ట్యాప్ చేసేయండి. అప్పుడే నేను ఎలాంటి వీడియోస్ అప్డేట్ చేసి మీకు ముందుగా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసి నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు లైక్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అందించడం జరుగుతుందన్నమాట. అయితే పిఎం కిసాన్ పథకంతోనే ఇది ముడిపడి ఉందన్నమాట. పిఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభవ రెండు ఒకటేసారి నిధులు విడుదల చేయాలని కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం అయితే భావించడం జరిగింది. ఈ రెండు పథకాల డబ్బులను కలిపి రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్టు కూడా చూసుకోవచ్చు. పిఎం కిసాన్ ఆలస్యం అవుతూ ఉండడంతో అన్నదాత సుఖీభవ సాయం కూడా వాయిదా పడింది. మనకు ఆల్రెడీ 18వ తేదీన విడుదల చేశామని ఆల్రెడీ ఒక ప్రకటన అయితే వచ్చిందన్నమాట. సో కొన్ని అనివార్య కారణాల వల్ల ఈసారి పకడ్బందీగా ఈ కేవైసీ ఉన్నాయా లేవా, ఈ కేవైసీ చేయించుకున్నారా లేదా, ఒక రేషన్ కార్డులు ఎంతమందికి భూమి అనేది వాళ్ళ పేరు మీద ఉంది, ఎవరికి ఇవ్వాలనే దాని గురించి పకడ్బందీగా కంప్లీట్గా మనకైతే ఇన్ఫర్మేషన్ చూస్తున్నారు కాబట్టి ప్రతిదీ కూడా వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాటిని పటిష్టంగా దృష్టిలో పెట్టుకొని అమలు చేయడానికి కేంద్రం షెడ్యూల్ అయితే ఖరారు చేసుకుందన్నమాట. దానికి సంబంధించి సుఖీభవ సాయం కూడా మనకు ఈ పిఎం కిసాన్ నిధులు విడుదలైన వెంటనే వాటికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ రైతులకు సంబంధించి రైతులలో విడుదల చేయడానికే ప్రభుత్వం కూడా వాయిదా అయితే వేయడం జరిగింది. అలాగే ఏపీ రైతులకు మొత్తంగా వచ్చేసి మనకు ఈ అన్నదాత సుఖీభవ అమౌంట్ వచ్చేసి 20,000 రూపాయలు అయితే వాళ్ళ యొక్క ఖాతాలో జమ. పిఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి మనకు 6,000 రూపాయలను అయితే సాయం రైతుల ఖాతాలో అందిస్తుంది. ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయల చొప్పున 3 విడతలు ఈ మొత్తాన్ని అయితే అందించడం జరుగుతుందన్నమాట. ఇక అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఏపీ సర్కార్ ఏడాదికి 14,000 రూపాయలు అయితే సాయంగా అందించనుంది. వీటిని 3 విడతల్లో చెల్లించడం జరుగుతుందన్నమాట. అయితే తొలి విడత నిధులను పిఎం కిసాన్ నిధులు విడుదలైన రోజే రైతుల ఖాతాలో జమ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు కూడా తెలపడం జరిగింది. కాబట్టి జూన్ 20ని ఈ నిధులు విడుదల చేస్తామని చెప్పారు. కానీ పిఎం కిసాన్ ఆలస్యం కావడంతో దానిని వాయిదా వేయడం జరిగిందంటూ కూడా చూసుకోవచ్చు అన్నమాట. పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే విడుదల చేయడం జరుగుతుందో అప్పుడే అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా జమ చేస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఈ కేవైసీ చేయించుకోలేదో వారి యొక్క ఖాతాలో 2,000 రూపాయలు అయితే జమ అయితే కావు. ఎవరైతే ఈ కేవైసీ ఆధార్ కార్డ్ లింక్, మొబైల్ నెంబర్ లింక్, అకౌంట్కి లింక్ అయి ఉన్నటువంటి అన్ని స్టేటస్ కరెక్ట్గా ఉన్నటువంటి రైతుల ఖాతాలో మాత్రమే ఈ 2,000 రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రైతుల ఖాతాలో మనకు కంప్లీట్గా ఈరోజు రేపు మనకు కంప్లీట్గా ఈ డబ్బులు అయితే విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట. కంప్లీట్గా మీరైతే ఈ ప్రక్రియను పూర్తి చేసుకున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి సందేహాలు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.